నేను జెనీ జై వైఫ్ ని. నా మాట విను. What the hell you think of yourself? కచ్చి ఫోన్ కచ్చి. జెనీ నాతో అబద్ధం చెప్తున్నావు. లేదు జెన్నీ, You cheated on me. నేను చెప్పేది విను జెన్నీ. My life is over. జెన్నీ నేను వెళ్ళాను జెన్నీ, కానీ నేను ఏం చేయలేదు జెన్నీ. నా మాట నమ్ము జెన్నీ. ఆగు, తొందరపడకు జెన్నీ. ప్లీజ్ జెన్నీ. జెన్నీ, నా మాట విను జెన్నీ. జెన్నీ, ప్లీజ్ జెన్నీ. అర్థం చేసుకో. జెన్నీ, ప్లీజ్ జెన్నీ. 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 జెనీ 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 ప్లీజ్ ప్లీజ్ జెనీ, నా మాట విని జెనీ. జెనీ ఆగు జెనీ. జెనీ జెనీ ప్రియాని చూసి చాలా రోజులైందే. జెడీ టార్చర్ తట్టుకోలేక తను టీమే మార్చుకుంది. అచ్చచ్చో. కానీ అదేం పర్వాలేదు, నాకు మంచిదైంది. ఎందుకు? నువ్వు నా పక్కకు వచ్చావుగా. హే ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. ఏ ఇవ్వు, ఇరిటేట్ చేయకు. ఇరిటేటా? నేనేం చేశాను? నేను ఎందుకని ఫోన్లో జెన్నీతో అలా మాట్లాడా? నేనే మాట్లాడాను. ఏం మాట్లాడావా? జయ్య నా లైఫ్ అది ఇది అని. నేను నీ వల్లే నన్ను మెడపట్టి బయటికి గంటేసింది తెలుసా? నేనేం మాట్లాడలేదురా. చిరాకు పెట్టక ముందు ఫోన్ ఇవ్వు. సారీ. డార్లింగ్, జెనీ వచ్చిందిరా. ఆ దయ్యం ఎందుకు ఇక్కడికి వస్తుంది? రాలేదు, నిల్చుంది. జెన్నీ, నువ్వు ఆఫీస్ వరకు వచ్చావంటే పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ ఆఫీసులో అందరూ ఉన్నారు, వింటే బాగోదు. ఆఫీసులో గొడవ పడద్దు జెన్నీ, ప్లీజ్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద పద ప్లీజ్. ఆగో, తను రెస్యూమ్ వేసింది, సెలెక్ట్ అయిపోయింది, నీకు సర్ప్రైజ్ కొండాలని చెప్పొద్దని చెప్పింది. అలాంటప్పుడు మన ఆఫీస్ కి రాకుండా ఎదురు పిండి గారు వెళ్తాదే. ఏదో ఒలింపిక్స్ పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ఆ చమట్లేంట నీ మొక్కల్లో నన్ను ఎందుకు టెన్షన్ ఎలా చేస్తున్నారా? చాలు పంది, మూసుకుని పని చేసుకో. ఓకే. నాకు చెప్పనే లేదు ఇక్కడికి వచ్చి జాయిన్ కాబోతున్నావని. హాయ్ బేబీ, ఏంటి మా ఆఫీస్లో చేరబోతున్నావు? ఫస్ట్ చెప్పుండొచ్చు కదా. ఏ మీ రొమాన్స్ మధ్యలో వచ్చానని కడుపు మంటగా ఉందా? ఛీ, నువ్వు వచ్చిన దానికి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని అడిగాను. చూశాను మీ సెలబ్రేషన్ ఆఫీస్లో. తనని చూస్తే దేవతలా ఉంది, నన్ను చూస్తే దెయ్యలా ఉన్నానా? ఛీ, నేను ఫోన్ తీసుకుందామని వెళ్ళాను. పైగా నేను నీతో ఫోన్లో తప్పక మాట్లాడింది కదా, తనని తారతారగా చింపేశాను. చించేసా. ఆ, నటించుకోరా. నేనెందుకు నటిస్తాను? ముందు బయటికి పో. సరే, ఒక ముద్దు పెట్టి వెళ్ళా. Just దయ్యం, దయ్యం, దయ్యం. నువ్వు భోంచేయలేదా? లేదు, ఎందుకు? ఆకలి లేదు, అందుకే తినలేదు. ఏం చేస్తున్నావు? ముందు నువ్వు తిను. నాకొద్దు. ఇదిగో తిను. తినరా. ఇదిగో మంచినీళ్ళు తాగు. ఏయ్, ఏంటి నువ్వు నీళ్ళు తాగితే తనకి వెక్కిళ్ళాగిపోయాయి? వాట్ ఏ మిరాకిల్ మెడికల్ కదా. సరే రే, నీకు భోజనం లేకపోతే అదెందుకు ఇచ్చింది? ఇక్కడితో పెద్ద ప్రాబ్లం అనుకుంటాను, మళ్ళీ కాల్ చేస్తాను రా. ఏంటమ్మా? నీకన్నా లేకపోతే అదెందుకు ఇచ్చిందంట? అది నువ్వు తన్నే అడగాలి. సరే, అది ఇచ్చిందనుకో, నువ్వెందుకు తిన్నావు? నాకు ఆకలి, నువ్వు ఫుడ్ కట్టివ్వలేదుగా. సరే, నీకు వెక్కళ్ళొస్తే అదెందుకు నీళ్ళు తాగింది? అది కూడా నువ్వు తన్నే అడగాలి. ఓకే, అదే నీళ్ళు తాగితే నీకెలా వెక్కళ్ళు ఆగిపోయాయి? దీనికి నువ్వే బదులు చెప్పాలి. ఇలా తెగమగ పెట్టే ప్రశ్నలకి నేను ఎలా సమాధానం చెప్పనే? చెప్పు.
నీళ్ళు ఎక్కడున్నాయి వెళ్ళి తాగుస్తాను రేయ్. నన్ను చూస్తే ఎగతాలుగా ఉందా? నా నోటితో నేను ఎలా చెప్పను బంగారం చెప్పు. పోరా. అవును జై ఎక్కడా? వాడికి ఫీవర్ అని పైన పడుకొని ఉన్నాడు. సరే వర్ష ఇక్కడ. తను హాస్పిటల్కి వెళ్తానని చెప్పింది. హా? జేకి ఫీవర్ అంట కానీ వర్ష హాస్పిటల్కి వెళ్ళింది. వాట్ ఎ ఫనీ వరల్డ్. ఏంటి సార్ లవ్ ఫెయిలియరా? సన్సెట్ లో మందు కొడుతున్నారు. గమ్మునుండవే. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. నీకు జ్వరం అంటే తను హాస్పిటల్కి వెళ్ళింది, తను హాస్పిటల్కి వెళ్ళింది, నువ్వు మందు కొడుతున్నావు. ఏంటిది ప్యార్ ప్రేమ కాదలా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? వాళ్ళమ్మ ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళింది. ఇది నీకెలా తెలుసు? ఇద్దరు షేర్ చేసుకుంటున్నారా? ఆఫీసులో తనే చెప్పింది. బా దాంతో మాట్లాడడం కోసమే ఆఫీస్ వెళ్తున్నావా? బా నువ్వు ఒక్కదానివే ఇలా కనెక్ట్ చేయగలవు. కనెక్షన్ ఉంది కాబట్టినే కనెక్ట్ చేస్తున్నాను. ఓబే ఊరికే నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నాకు కూడా కోపం వస్తుంది చెప్తున్నా. వస్తే ఆ? వస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. బీర్ తోసేస్తావా? ఉండు నీ బీర్ తీసుకుని తాగేస్తాను. రే ఎందుకు ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఇక మీదట ఇదే నా క్యాబిన్. నువ్వు నీ చోటుకెళ్ళు. ఎందుకు? హే అన్నీ నీతో చెప్పాలనుందా? అయితే నా పక్కన కూర్చోవడం నీకు ఇష్టం లేదా? అలాంటిది ఏమీ లేదు. సరే రా వెళ్దాం. హే ఏం చేస్తున్నావు? అయితే చెప్పు ఏయ్, చెప్పు ఏయ్, ఏయ్, చెప్పు జెన్నీ, చెప్పమంటున్నానా? ఏయ్, చెప్పరా? ఏయ్ వదలబట్టుంటే. హే నీతో కొంచెం మాట్లాడాలి. కమ్ అవుట్. ఇప్పుడు అసలు నీ సమస్య ఏంటి? నేను జైని లవ్ చేస్తున్నానా లేదా అని తెలియాలి అంతేగా. ఈ విషయం నేనే క్లియర్ చేయాలనుకున్నాను. ఏంటి క్లియర్ చేయాలనుకుంటున్నావు? చెయ్యి పట్టుకుంటావు, ఇంటికి తీసుకెళ్లి బీర్ తాగిస్తావు. వాడికి నువ్వు వైఫా నేను వైఫ్నా? ఓ అందులోనూ నీకు డౌటా? హలో సా. సవ్వతి అనవు చంపేస్తాను. ఓ నిన్ను సహోదరి అని పిలిచాను. ఇది కూడా బానే ఉంది. ఛీ చూడు సా, ఈ మ్యాటర్ నేను స్మూత్గా డీల్ చేద్దామని అనుకున్నాను, కానీ నాలో నిద్రపోతూ ఉన్న మృగాన్ని నువ్వు తట్టి లేపావు. వచ్చే సంవత్సరం ఈ రోజుని నీ క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకో. వర్ష యొక్క మరో వర్షన్ని నువ్వు చూస్తావు. కౌంట్ డౌన్ స్టార్ట్స్. బేబీ ఎందుకు అలా చేశారు? ఆఫీసులో తోటి ఉద్యోగిని అందరూ ముందు కొట్టారు. అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. నన్ను తప్పుగా అనుకుంటారనా లేక దాన్ని కొట్టానని ఫీల్ అవుతున్నావా? అబ్బా ఎందుకని తప్పుగా ఆలోచిస్తావు నువ్వు? హే, నువ్వే తప్పు చేస్తున్నావు, అందుకే నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. నేనంత వర్త్ కాదే. నీ వర్త్ ఏంటో ఆ రన్నింగ్ ట్రైన్లోని చూశాను. ఎప్పుడు చూసినా ఈ మాట చెప్తూ ఉండు. జరుగు. నేనేం చేయలేదు. నా మాట నమ్మొచ్చు కదా. నువ్వేం చేయకుండానే అది తొడతడుతుంది, ఛాలెంజ్ చేస్తుంది, మరో వర్షన్ చూపిస్తుందంట. ఇంకో వచ్చిన అదెలా ఉంటుంది? ఆ వర్షన్ కూడా చూడాలని ఆశగా ఉందా? ఊరికే అడిగాను. సరే వెళ్ళి తలుపు తీ వెళ్ళు. నువ్వు వెళ్ళి తీరా. ఏ నాకు నీకు గొడవ. వెళ్ళి తీపో. ఆ మీటింగ్ ఫుడ్ యూ గో. నేను తింటాను, నువ్వు వెళ్ళి తీపో. కష్టమైన పని మరి. హే ఈ టైంలో ఏంటిది? వర్ష వర్షన్ 2.0. ఓకే, వాట్ ఆర్ యు బ్లాబరింగ్? ఐఎమ్ నాట్ బ్లాబరింగ్ సహో. నేను నా ఇంటికి వచ్చాను. హే 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 ఎక్కడికే వెళ్తున్నావు? ఓ Hey, just ఇది come here. మీ రూమా? Huh? తీసుకోండి తీసుకోండి. నేను అడుగుతున్నా